ఇరాన్ యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరాలో తీవ్ర కొరత ఏర్పడింది. వాణిజ్య సిలిండర్లు దొరక్క విజయవాడలో హోటళ్లు మూతపడుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో గ్యాస్కు తీవ్ర కొరత ఏర్పడింది. చిన్న చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్స్ వరకు కూడా గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నాయి. కొన్ని హోటల్స్ అయితే అధిక ధరలకు వెచ్చించి మరీ కొనాల్సిన పరిస్థితి, అవి కూడా లభ్యం కావడం లేదు. అసలు ముందు ఈ హోటల్స్ ఎలా నడపాలో తెలియక తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. విజయవాడలో అయితే 500 వరకు చిన్న చిన్న హోటల్ నుంచి పెద్ద రెస్టారెంట్ల వరకు ఉన్నాయి. వీటిని ముందుకు ఎలా నడిపించాలో తెలియకైతే సతమతం అవుతున్నారు. మనతో పాటు కొంతమంది హోటల్ యజమానులు ఉన్నారు. వారిని అడిగి వారి ఇబ్బందులు ఏంటో తెలుసుకుందాం. సార్, ఎలా ఉంది గ్యాస్ పరిస్థితి? నమస్తే అండి. ఉన్న గ్యాస్ ఇప్పుడు అంతకుముందు గ్యాస్ కంపెనీ వాళ్ళు బాగా ఇచ్చేవాళ్ళండి. ఈ కమర్షియల్ గ్యాస్ బాగా ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఈ గ్యాస్ కొరత వల్ల మాకు కావాల్సిన దానికన్నా సగం ఇవ్వగలుగుతున్నారు. మేము విలేజ్లు వెళ్ళి విజయవాడ నుంచి 40-50 కిలోమీటర్లు 60-70 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ వేరే డీలర్ల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని అక్కడ కన్జ్యూమ్ వాళ్ళకి తక్కువ ఉంటుంది కాబట్టి మేము కార్ వేసుకెళ్ళి 2 వీలర్ మీద వెళ్ళి మా స్టాఫ్ మేము కలిసి సిలిండర్ తీసుకొచ్చి వ్యాపారం కంటిన్యూ చేస్తున్నామండి. ముందు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందండి. అది మా వ్యాపారం లాభమేనే కాదండి. ఒకటి ఇక్కడ పనివాళ్ళు, రెండోది ఏంటంటే విజయవాడ విజిటర్స్ ఎక్కువ అండి. రాజకీయంగా దేనికైనా హాస్పిటల్ పని కానీ ఆహారం కొరత వల్ల చాలామంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి. చాలా అవకాశం ఉంటుంది ఆహార కొరత వల్ల. దీనికి ఏంటంటే ప్రత్యయం అన్నది ఆలోచించాలండి. లేదంటే ఈ వయసు దాటిన వాళ్ళు ఆహారం ఎక్కడ ఏమి దొరక చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి. అట్లా ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుందండి. ఈ పని వాళ్ళని మెయింటైన్ చేసి మేము మెయింటైన్ చేయాలంటే వ్యాపారం లేక మాకు భారం అవుతుంది. ఇది చాలా ఇబ్బందిగా దీన్ని మేము ఎలా సేవ్ అవ్వాలి, ఎలా ఒడ్డున పడేయాలి అన్నది సమస్యగానే ఉందండి. అది యుద్ధం అనేది తొందరగా ముగిస్తే అందరికీ మంచిది ఈ కార్యక్రమం అనేది. రోజుకి ఎన్ని గ్యాస్ సిలిండర్ మీకు అవసరం అవుతుంది? ఇప్పుడు షార్టేజ్ అంత మాకు రోజు సుమారు 4 దాకా పడుతున్నాయండి. వారు ఉన్న కస్టమర్లకి అందరికీ సర్ది తక్కువగానే ఇస్తున్నారండి. మేము అందుకని దాని ప్రత్యేకంగా ఏంటంటే వారు ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు నియమాల ప్రకారం ఉంచాలండి. గ్యాస్ స్టోరేజ్ అక్కడ ఎక్కువ ఉంచకూడదండి. వాళ్ళు ఇవ్వలేక కస్టమర్లు కూడా పోగొట్టుకోలేక అందరూ సర్దిస్తున్నారండి. దానికి ఆల్టర్నేటివ్గా మేము బయట 40-50 కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఉన్న డీలర్లను రిక్వెస్ట్ చేసుకొని 1 సిలిండర్ 2 సిలిండర్లు తెచ్చుకొని వ్యాపారం సాగనిస్తున్నామండి. ఇప్పుడు వరకు అలానే సాగుతుందండి వ్యాపారం అనేది. ఇదే ఇబ్బంది అయితే ముందు అయితే వారు సప్లై చేయలేరు, మా వ్యాపారం కూడా బాగా కుంటిపడిపోతుందండి. దాంతోపాటు కస్టమర్లు కూడా అండి, మా వ్యాపారం లాభంగా నేను కాదండి. ముందు కస్టమర్లకి ఇబ్బంది పడతారండి. విజయవాడ విజిటర్స్ కానీ హాస్పిటల్ ఎక్కువ అండి విజయవాడలో, అట్లానే ఎడ్యుకేషన్లు ఎక్కువ అండి. వీళ్ళందరూ విజయవాడ వచ్చిందంటే సరైన టైంకి ఆహారం దొరకకపోతే ఇబ్బంది పడతారండి. రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరాసాంగరెడ్డి ఉన్నారు. సార్, ఎలా ఉంది హోటల్స్ అసోసియేషన్ అండి? ఇది ఈ వారం అనేది మొదలైంది కొద్ది రోజుల క్రితం. ఈ నెల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5వ తారీఖున ఒక జీవో రూపంలో డొమెస్టిక్ పర్పస్లో సప్లై కరెక్ట్గా ఇవ్వండి, ఇబ్బంది లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ సిలిండర్స్ పెద్ద హోటల్స్లో సుమారుగా 10 అవసరమైతే 5 నుంచి 6 సప్లై చేయడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. దీన్ని టైట్ తీసుకురావద్దు, మిగతా రాష్ట్రాల్లో కూడా బాగా ఇబ్బంది ఉంది అనే ఉద్దేశంతో బెంగళూరు, హైదరాబాదు కొన్ని ఏరియాల్లో ఓన్లీ కాఫీ టిఫిన్ల వరకే సప్లై చేయబడి అని బోర్డులు పెడుతున్నారు నిన్నటి నుంచి. కాబట్టి ఫుడ్ లేదు అని తెలియజేస్తున్నారు. కాబట్టి కేంద్ర మంత్రి గారిని వాళ్ళ హర్జిత్ సింగ్ పూరి గారిని రాష్ట్ర హోటల్స్ మరియు కేంద్ర హోటల్స్ సంఘం వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకుంది, కలుస్తుంది. త్వరితగతిన దీన్ని లైన్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని బ్లాక్లోకి వెళ్లకుండా 1 వారం రోజులు 10 రోజుల వరకు ఇప్పుడు సప్లై ఉందని తెలుస్తుంది. దీన్ని బ్లాక్లోకి వెళ్లకుండా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు ఎన్ఫోర్స్మెంట్ వింగ్ను బాగా ఉపయోగించి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఏపీ స్టార్ హోటల్స్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మొత్తం మీద అయితే గ్యాస్ కొరత ఉంది. కాకపోతే దీన్ని సరిదిద్దేందుకు ఈ బ్లాక్ లేకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని హోటల్ యజమానుల సంఘం కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో సూర్య, ఈటీ న్యూస్, విజయవాడ ఆర్ట్ స్టూడియో.